నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। వెల్కమ్ చెప్పెను ఈ క్షణం నూతన సంవత్సరం అనుకుంటే ఇది ఓవరం మారునురా జీవితం మన కలలు తీరాలి కథలు మారాలి లక్ష్యమే చేరువయ్యి ఇక చేదు గతమంతా మరచిపోవాలి కొత్తగా అడుగు వేయి హ్యాపీ న్యూ ఇయర్। రవి కిరణాలు తొలి మంచుల నవ పవనాలు తొలకరి పూచల్లులై మదిలోన కురిసెనే తూరుపు తొలి కాంతిలో ఒక ఆశ విరిసెనే కొత్త ఏడు వచ్చిందిలా సరికొత్తదాలు ఇందిలా లోకమంతటా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున అందరికీ కూడా 2020 ఇచ్చిన మాటకు ఈరోజు లేని విధంగా ఈ రాష్ట్రంలో 5 లక్షల వృద్ధులు అందరి యొక్క ఆరోగ్యాలతో వాళ్ళ తరపున నూతన తెలియజేస్తున్నాం। దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల అయితేనేమి 5 మరి నుంచి ఎన్నికల ముందు ఒక కూడా గౌరవ ముఖ్యమంత్రి సచివాలయ శకాన్ని వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
నియోజకవర్గం పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధి చేయగల కోట్ల రూపాయలు పైచిలుకు కేవలంలోనే సంక్షేమానికి 5 సంవత్సరాల్లో ఖర్చు చేసినటువంటి చరిత్ర. అదే స్థాయిలో మరో పైచిలుకు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేసినటువంటి చరిత్ర. గడిచిన 30 సంవత్సరాల చరిత్రలో చేసిన అభివృద్ధికి ఎన్నో రెట్ల అభివృద్ధిని ఈ 5 సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు కదిరి నియోజకవర్గంలో చేయగలిగినాం. ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 130 నుంచి 140 పల్లెలకి ఈరోజు రోడ్డు వేసే సౌకర్యం కల్పించగలిగినాం. వ్యక్తిగతంగా రోడ్లన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి ఇది లేకుండా చేయగలిగినాం. ఇంత గొప్ప కార్యక్రమాలు బహుశా చరిత్రలో ఎన్నడూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకోగలిగినాం. కేవలం 1-2 చోటి లేకపోయినా ఈ రోజుల్లో కాంట్రాక్టర్లందరూ కూడా వదిలిలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కూడా దాదాపుగా గత స్థాయిలో అసంతృప్తి అది లేకపోయాం వల్ల మరి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేకపోయాం. నెలలు మారుతాయి కూడా నీళ్ళు కార్యక్రమాలన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అనేది చరిత్రలో లేని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు అనంతపురం కోటగా నియోజకవర్గం 14 కుటుంబ సభ్యుల సైనిక పిలిపిస్తే 30 కాంగ్రెస్ పార్టీ జెండా కలిగినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో సంక్షేమ అందించాలని ఆశీర్వదించారు. వేధింపులు, అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు, పెరుగుతున్న అంగన్వాడీల జీతాలు, పెరుగుతున్న అంగన్వాడీ జీతాలు, పోరాటం అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, పోరాటం అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, పోరాటం అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సిఐటియు పెరిగే ధరలకు హద్దే లేదు. ఈరోజు మేము 21 రోజు అవుతా ఉంది సమ్మెలో పాల్గొని మా సమస్యలు న్యాయమైన సమస్యలే మేము అడుగుతున్నాము. మా కోరికలు 3 కనీస వేతనం 26,000 చేయాలని, మినీ వర్కర్గా మెయిన్ వర్కర్గా ఇవ్వాలని, కనీస కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఈ 3 కూడా మేము వ్యాపులు కూడా రద్దు చేయాలనేసి ఈ సమస్యలు మేము పరిష్కరించాలని చెప్పేసి, పరిష్కరించకపోతే ప్రభుత్వము మా సమ్మె ఇట్లే కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు అంగన్వాడీలు రోడ్డున పడి సమ్మె చేయబట్టి 21 రోజు జరుగుతుంది. 21 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఆచితూచి వేయకుండా మమ్మల్ని చర్చలు కనిపించి చర్చలు విఫలం చేస్తుంది. 21 రోజులుగా ఒక మహిళ
ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా మంత్రి గారు చెప్తున్నారు అంగన్వాడీలు విధులకు హాజరు కాకపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామనేసి. అయినప్పటికీ మేము ఎటువంటి బెదిరింపులకి బెదరము. ఈ బెదిరింపులు ఆపాలని తెలియజేస్తున్నాము. ఈ బెదిరింపులు ఆపి మాతో చర్చలు సఫలం చేసి కనీస వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేసి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, లేకపోతే ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అంగన్వాడీ సమ్మె ప్రారంభమై 20 రోజులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. 4 సార్లు చర్చల పేరుతో మాట్లాడటం తప్ప ఎక్కడా కూడా అంగన్వాడీలు అడుగుతున్నటువంటి డిమాండ్స్ పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఏదైతే ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయో వేతనాల విషయం కానీ, అలాగే గ్రాట్యుటీ, అలాగే మినీ సెంటర్లుగా ఉన్నటువంటి వాటిని మెయిన్ సెంటర్గా మార్చాలని ఏదైతే అంగన్వాడీలు డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. రేపు 5వ తేదీ నుంచి అంగన్వాడీ సెంటర్లు ఇతరులకు అప్పగిస్తామని చెప్పి బెదిరింపులకి పాల్పడుతూ ఉంది. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లని బలవంతంగా స్వాధీనం చేసుకొని సచివాలయ అధికారులకు అప్పచెప్పారు. అయితే ఎక్కడా కూడా లబ్ధిదారులకు పూర్తిగా న్యాయం జరగల. అంగన్వాడీలు సమ్మె చేస్తేమో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టి ఈ ప్రభుత్వానికి మీరు సెంటర్లు స్వాధీనం చేసుకొని 10 రోజులు అవుతున్నా ఎందుకని అంగన్వాడీ సేవలు అందించలేకపోతున్నారని చెప్పి మేము CITUగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి అంగన్వాడీలు చేసే పని అంగన్వాడీ కార్యకర్తలు చేయాలి తప్ప ఇదేదో అంగన్వాడీ సమస్యలు పక్కదో పట్టించి మీరేదో ఇతర ఉద్యోగులతో ఈ పని చేయిస్తామంటే అది భ్రమ అవుతుంది, కల అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో, పేదలు నివసించే ప్రాంతాల్లో పిల్లల చదువు విషయంలో కానీ, లేదా గర్భవతులు బాలింతల ఆరోగ్య విషయంలో కానీ చొరవగా పనిచేసే అంగన్వాడీలు కాదని ఇతర ఉద్యోగులతో ఈ పనులు చేయిస్తామని ప్రభుత్వం అనుకోవడం చాలా దుర్మార్గమైంది. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కూరగాయల ధరలు మొదలుకొని అన్ని రకాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. కాబట్టి మీరు ఇచ్చే జీతం పెంచండి అని చెప్పి అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు. 11,000 రూపాయలు ఇచ్చే 11,500 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు. ఈ జీతం ఈ పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. అలాగే పిల్లల చదువులు, ఇతర ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా లెక్క వేసుకున్నప్పుడు వేతనాలు పెంచాలని చెప్పేసి అంగన్వాడీలు గత 6 నెలల నుంచి ప్రభుత్వానికి అనేక రూపంలో మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఈరోజు పరిష్కరించలేదు. కాబట్టి అనివార్యంగా సమ్మెకు రావాల్సి వచ్చింది. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీకు నిజంగా గర్భవతులకి, పేదలకి, పిల్లలకి, బాలింతలకి ఆరోగ్య విషయంలో కానీ లేదా పోషకాహార సమస్యలు ఆహార విషయంలో కానీ వాళ్ళకి అందాలనుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయండి. వెంటనే అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో చేరతారు. అట్లా కాకుండా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళకు వేతనాలు పెంచకుండా సెంటర్లకు పోండి అని చెప్పడం అంటే ఇది దుర్మార్గమైందని చెప్పి చెప్పదలుచుకున్నాం. అలాగే ప్రభుత్వం అన్ని ఏ రంగాల కార్మికులు వేతనాలు పెంచమని అడిగినా ఒకే ఒక సూత్రం నేర్చుకుంది. ఈ డబ్బులు రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, మా దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేసి మేము రాష్ట్రం నడుపుతున్నామని చెప్పి. మరి ఇప్పటిదాకా 10 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వానికి అంగన్వాడీల కోసం 100-200 కోట్లు అప్పు చేయడం పెద్ద పనే. అయితే మీరు కాంట్రాక్టర్లకి లేదా మీరు భోజనం చేయడానికి మాత్రం 1000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. అంగన్వాడీలు కలుపు నింపడానికి, జీతం పెంచడానికి మాత్రం అప్పు చేయడానికి ఎందుకనే ప్రభుత్వం పూనుకోవడం లేదు. అందుకనే ప్రభుత్వం చెప్పేది కళ్ళబొల్లి కబుర్లు. నిజంగా మీకు అంగన్వాడీల పట్ల అభిమానం కానీ, లేదా మీరు చెప్పిన మాట పట్ల మీకు విశ్వసనీయత కానీ, లేదా మీరు చెప్పిన మాట పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే అంగన్వాడీ జీతాలు పరిష్కారం చేయండి, పెంచండి. అలాగే వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గ్రాట్యుటీ మొదలుకొని మినీ సెంటర్లు అప్డేట్ చేసేవారు కూడా అవన్నీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ రకంగా న్యాయం చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ముందుకు పోతుంది తప్ప ఆగుదనే విషయాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.
मस्तान भाई खादर भाई खादर भाई खादर भाई खादर भाई తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కదిరికి మంచి జరగాలని అలాగే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలందరూ ఆలోచన చేయాలా. కదిరికి మంచి జరగాల, అభివృద్ధి జరగాల అనే విషయం మీద ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కదిరికి మంచి నాయకుడు రావాలా, మంచి నాయకత్వం కావాలా, కదిరికి అభివృద్ధి జరగాల, అటువంటి నాయకుడినే మన ప్రజలందరూ ఎన్నుకోవాలా అని చెప్పి తెలుపుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ప్రజలకందరికీ కూడా మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలి, సుఖ సంతోషాలు కలగాలి. అదేవిధంగా 2024లో జరిగే ఎన్నికల్లో ఏదైతే ఈ రాష్ట్రానికి దశ నిర్దేశించిన నాయకుడు, అభివృద్ధి ఏంటో చేసి చూపించిన నాయకుడు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కదిరి ప్రజలకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 24వ సంవత్సరంలో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ఎన్నికల్లో అభివృద్ధిని చేసి చూపించిన నాయకుడు, భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి 2024లో ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మీ ఓటు ద్వారా 2024లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసుకొని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మాతో పాటు జన సైనికులు కూడా ఉన్నారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మనమందరూ సమిష్టిగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మరొక్కసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి దీవెనలు అందించి అదేవిధంగా గెలిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తున్నాను.
వెల్కమ్ చెప్పెను ఈ క్షణం నూతన సంవత్సరం అనుకుంటే ఇది ఓవరం మారునురా జీవితం మన కలలు తీరాలి కథలు మారాలి లక్ష్యమే చేరువయ్యి ఇక చేదు గతమంత మరచిపోవాలి కొత్తగా అడుగు వేయి హ్యాపీ న్యూ ఇయర్ కిరణాలు తొలి మంచుల నవ పవనాలు తొలకరి పూచల్లులే మదిలోన కురిసెనే తూరుపు తొలి కాంతిలో ఒక ఆశ విరిసెనే కొత్త ఏడు వచ్చిందిలా సరికొత్తగా నవ్విందిలా లోకమంతటా. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.